మొత్తం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్ని వాళ్ళే చేసేసి ఇచ్చారు. బ్యాక్ కెమెరా అయితే పర్ఫెక్ట్ అండి. ఏ ఆటోకి చూడలేదు. నాకు ఆటో నడపకపోతే నాకు జీవనోపాధి లేదు. సబ్సిడీ 25,000 నుండి 45,000 వరకు మనకు తక్కువ చేసేసి. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఎవరైతే ఆటో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక మంచి శుభవార్త చెప్పడానికి అయితే ఈ వీడియోని అయితే తీసుకురావడం జరిగింది. ఈరోజు మేము ముందుకైతే మహేంద్ర ట్రియో ప్లస్ వెహికల్ అయితే తీసుకొచ్చాను. ఈ వీడియోలో అయితే వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్, వెహికల్ ఎప్పటి నుంచో నడుపుతున్న కస్టమర్తోని, అలాగే కొత్తగా ఈ వెహికల్ తీసుకొని కొన్ని బెనిఫిట్స్ పొందుతున్న కస్టమర్తోని, అలాగే మన తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్లో అయితే 20,000 ఎలక్ట్రిక్ ఆటోస్ పైన అయితే పర్మిట్స్ రిలీజ్ చేసింది. దాని గురించి అయితే పూర్తి డీటెయిల్ చెప్తాను. వీడియో పూర్తిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇప్పుడైతే మన ముందైతే మహేంద్ర ట్రియో వెహికల్ గత 3 సంవత్సరాల నుంచి వాడుతున్న అన్నున్నాడు. అలాగే కొత్తగా మహేంద్ర ట్రియో ప్లస్ వెహికల్ తీసుకున్న అన్న కూడా ఉండడం జరిగింది. ఈ రోజు అయితే 2 వెహికల్స్ గురించి అయితే ఇద్దరు అన్నల్ని అడిగైతే తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అన్న. అన్న మీ పేరు? నా పేరు కృష్ణమూర్తి అండి. ఓకే, ముందుగా మీరు మహేంద్ర ట్రియో వెహికల్ ఎప్పుడు తీసుకున్నారు? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అయితే ఇప్పటి వరకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారు? 68,800 చిల్లర తిరిగిన. 68,800 కిలోమీటర్లు తిరిగారు. మీటర్ రీడింగ్ కూడా చూసుకోవచ్చు. ఓకే, మీరు రోజుకి ఎంతమందిని కూర్చోబెడతా ఉంటారు ఆటోలో? ఇక మాకు పల్లెటూరు పాలూరు టు జనగాం పోతుంది కాబట్టి కనీసం 10 మందిని అయితే కూర్చోబెడతాం. 10 మందిని కూర్చోబెడతాం. 10 మందిని కూర్చోబెట్టినా అదే స్పీడ్ అదే రేంజ్ లో పోతుంది. పాలకుర్తి టు జనగాం ఎంతకి? 35 కిలోమీటర్లు. 30 కిలోమీటర్లు. రోజు మీరు అప్ అండ్ డౌన్ కిరాయిలు కొడతా ఉంటారు? అప్ అండ్ డౌన్. ఓకే అన్న, మీకు నెలకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరుగుతూ ఉంటారన్న మీరు? నెలకు సుమారు 3,000 పైచి తిరుగుతాం. 3,000 4,000 దాకా తిరుగుతాం. 3,000 4,000 వరకు తిరుగుతూ ఉంటారు. 3,000 4,000 కిలోమీటర్లు తిరగడానికి ఎన్ని కిలోవాట్స్ కరెంట్ కాలుతుంది? అలాగే ఎంత ఖర్చు వరకు వస్తుంది ఎలక్ట్రిసిటీ బిల్? ఒకసారి ఛార్జింగ్ పెడితే 130 కిలోమీటర్ ఛార్జింగ్ కావాలంటే 3 యూనిట్లు కావాల్సింది. 3 యూనిట్లకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కేటగిరీస్ 2 అయితేనో 7 రూపాయలు ఎంత పడుతుంది. మన ఈ ఇంటిమీటర్ అయితే 5-6 రూపాయలు పడుతుంది. 15 రూపాయలు కరెంట్ కాలుతుంది. 15 రూపాయలు అంటే రోజుకు ఒక 15 రూపాయలు కరెంట్ కాలుతుంది. ఓకే, కేవలం 15 రూపాయలలో 130 కిలోమీటర్ వస్తుంది. ఇప్పుడు కొత్త వాటి 150 పోవచ్చు. 150 పోవచ్చు. అంతే. ఓకే, అంటే నెలకి ఎంత బిల్ వరకు వస్తుంది మీకు? మాకు 13, 14, 1500 దానికి వస్తుంది. 13, 14, 1500 వస్తుంది. అదే ఒక ఎలక్ట్రిక్ ఆటో కాకుండా డీజిల్ ఆటో అయితే ఒక 3,000 కిలోమీటర్లు తిరగడానికి ఎంత ఖర్చు వస్తుంది? ఎంత డీజిల్ కొట్టియాలి? ఎంతలే అనుకున్నా ఆయనకి రోజు 400 వస్తుంది. ఓకే, 400 పోతే ఇంకా పోవాలన్నా రావాలన్నా చాలా కష్టమయ్యేది. ఇందులో ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ చూసి ఇది చూజ్ చేసుకోవడం జరిగింది. మహేంద్ర చూజ్ చేసుకోవడం జరిగింది. ఓకే, మీకు నెలకి 500 వరకు వస్తుంది. కరెంట్ బిల్ అంతే వస్తుంది. 1500 వస్తుంది. డీజిల్ ఆటో అయితే రోజుకు 400 అనుకున్నా 12,000 వరకు వస్తుంది. 12,000 అంటే దగ్గర ఇక్కడనే 10,000 సేఫ్ అవుతుంది. 10,000 సేఫ్ అవుతుంది. మళ్ళీ మైనర్ రిపేరింగ్ నెలకు ఒక 2 నుంచి 3,000 వస్తుంది డీజిల్ ఆటో అయితే. డీజిల్ అయితే దీనికి ఎంత వరకు వస్తుంది? దీనికి ఏముంటది, ఏం రిపేర్ ఏం లేదు. 10,000 కిలోమీటర్కి ఒకసారి ఆయిల్ చేంజ్ అనేది ఉంటుంది. అది కూడా 1 లీటర్ పడుతుంది. ఓకే, ఇంతవరకు నేను లైనర్లు కూడా ఇప్పలే. బడన్ అనేది కాదు. ఇక్కడి నుంచి ఏకదాటిగా బస్తో సరిగ్గా నువ్వు హైదరాబాద్ పోయినా కానీ బస్ నడపడం కానీ ఆటకత కానీ మనకు రాదు. ఎలాంటి వైబ్రేషన్ ఉండదు. ఏం మార్చడం ఉండదు. డైరెక్ట్ స్పీడ్ ఇమీడియట్లీ స్పీడ్ అవుతుంది. ఇమీడియట్లీ కూడా ఆగిపోతుంది. బండి వదిలిపెడితే ఆగిపోతుంది అంతే. ఫ్రెండ్స్, అలాగే అంకుల్ రిఫరెన్స్ తోనైతే అన్న కూడా మహేంద్ర ట్రియో ప్లస్ కొత్త వెహికల్ అయితే తీసుకున్నాడు. దీని గురించి కూడా కొంచెం డీటెయిల్ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్. బ్రదర్ మీ పేరు? ఉదయ్. ఓకే, మీరు ఈ వెహికల్ ఎప్పుడు తీసుకున్నారు? నిన్న ఈవినింగ్ 4:30 అట్లా. నేను షోరూమ్ వాళ్ళని అడిగితే షోరూమ్ వాళ్ళు చెప్పి మీరు సడన్ గా ప్లాన్ చేశారని చెప్పారు. ఎందుకంటారు? ఎందుకంటే మన సబ్సిడీ 25,000 ఉంది. ప్లస్ ఏంటిదంటే కంపెనీ వాళ్ళు 20,000 అట్లా తగ్గించారు. మొత్తం కలిపి ఓవరాల్గా 45,000 వరకు మనకు తక్కువ చేసేసారు. సబ్సిడీ కంపెనీ వాళ్ళు కలిపి తక్కువ చేసేసారు. అందుకోసమే నేను సడన్ గా ప్లాన్ చేశాను. ఓకే, అంటే 45,000 వరకు సబ్సిడీ డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ 45,000 వరకు మొత్తం సబ్సిడీ డిస్కౌంట్. ఓకే, ఇది వెహికల్ కంపెనీ రేంజ్ ఎంత వెళ్తుందని చెప్పారన్న? ఏంటంటే మన షోరూమ్ వాళ్ళు చెప్పింది 150 కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 150 పోతుంది. 150 పోతుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే వేరే కాంపిటేటర్ వెహికల్స్ లో నేను చూసిన, బట్ మీరు కూడా చెప్పండి. కాంపిటేటర్ వెహికల్ లో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవన్నీ మనం చేయించుకోవాల్సి ఉంటుంది. అది పక్కా వేరే వెహికల్స్ అయితే మనమే చేయించుకోవాలని చెప్పారు. నేను బజాజ్ లోకి పోయినా వేరే టీవీఎస్ అట్లా నార్మల్ వెహికల్స్ ఉంది, దాంట్లో పోతే మీరే చేయించుకోవాలి బయట అని చెప్పారు. కానీ ఈ వెహికల్ మహేంద్ర వెహికల్కి ఏంటంటే మొత్తం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్ని వాళ్ళే చేసేసి ఇచ్చారు. ఫోన్ హోల్డర్ కానీ, మన మనీ పాకెట్, ఇంకా కెమెరా, బ్యాక్ కెమెరా అయితే పర్ఫెక్ట్ అండి. ఏ ఆటోకి చూడలేదు బ్యాక్ కెమెరా. ఈ ఆటోకి మాత్రం బ్యాక్ కెమెరా పర్ఫెక్ట్ ఇచ్చేసి. బ్యాక్ కెమెరా అలాగే మన కింద మ్యాట్ వచ్చింది. మీకు అయితే పర్ఫెక్ట్ గా నచ్చిందా? పర్ఫెక్ట్ గా నచ్చింది. కంఫర్ట్ అయితే సూపర్ ఉంది. కంఫర్ట్
దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్ చెప్తాను చూడండి. ముందుగా మన భారతదేశంలో లాస్ట్ మైల్ మొబిలిటీ సర్వీస్లో ఏ ఎలక్ట్రిక్ వెహికల్లో లేనట్టుగా మహేంద్రా కంపెనీ అయితే 2,50,000 పైగా హ్యాపీ కస్టమర్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే మహేంద్రా ట్రియో వచ్చేసి 1,00,000 పైగా కస్టమర్స్ ప్రతిరోజు అయితే వాళ్ళైతే ఆ వెహికల్ని అయితే హ్యాపీగా రన్ చేసుకున్నారు. 3 వీలర్ ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్లో మన ఇండియాలో మహేంద్రా ట్రియో వెహికల్ అయితే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఇంకా మనందరికీ ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే రేంజ్ ఎంత వెళ్తుందని డౌట్ ఉంటుంది. ఈ వెహికల్ అయితే ARAI సర్టిఫైడ్ రేంజ్ అయితే 167 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ వెళ్తుంది. ఆ రియల్ టైం రేంజ్ వచ్చేసి 150 కిలోమీటర్ల రేంజ్ వెళ్తుంది. మహేంద్రా ట్రియో ప్లస్లో ఏ కాంప్యూటర్ వెహికల్లో లేనట్టుగా 7 యాక్సరీస్తో అయితే రావడం జరుగుతుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి HD రేర్ వ్యూ కెమెరాతో వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి ఫోన్ హోల్డర్. ఈ వెహికల్ అయితే ఒకటి కాదు 2 USB ఛార్జర్స్తో రావడం జరుగుతుంది. అలాగే వెహికల్ అయితే వెహికల్ కు సూట్ అయ్యే స్టైలిష్ సీట్ కవర్స్ అయితే కంపెనీ నుండి ఫిట్ చేసి ఇస్తున్నారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి వాటర్ బాటిల్ హోల్డర్. అలాగే డ్రైవర్ సీట్ దగ్గర ప్యాసింజర్ సీట్ దగ్గర మ్యాటింగ్ చూసుకోవచ్చు. సెవెంత్ వన్ వచ్చేసి అట్రాక్టివ్ కలర్స్ లో అయితే రావడం జరుగుతుంది. ఒకసారి ఈ ఆటో తీసుకున్న తర్వాత షోరూమ్ నుంచి బయట అడుగు పెట్టిన కాల్ నుంచే మనం బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. మనం డబ్బులు అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ 2073 mm వీల్ బేస్తో అయితే రావడం జరుగుతుంది. దీనివల్ల డ్రైవరే కావచ్చు ప్యాసింజర్సే కావచ్చు చాలా అంటే చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. నా హైట్ వచ్చేసి 5'10", 6.5 ఫీట్స్ ఉండే హైట్ పర్సన్ కూడా ఈజీగా కూర్చోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్ కూర్చునే ప్లేస్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. ఇక్కడ పర్సన్ ఉండగా కూడా ఈజీగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూడా దిగడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. అలాగే ఈ వెహికల్లో మహేంద్రా కంపెనీ వాళ్ళు ఉదయ్ NXT స్కీమ్తోనైతే రావడం జరుగుతుంది. డ్రైవర్కి అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే 20 లక్షల ఇన్సూరెన్స్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మన మొబైల్లో నీమో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ వెహికల్తో లింక్ చేసుకున్నట్టయితే మన వెహికల్లో నెక్స్ట్ సర్వీస్ అనేది ఎప్పుడుంది, అలాగే మన దగ్గరలో ఛార్జింగ్ స్టేషన్ అనేది ఎక్కడుంది, అలాగే వెహికల్ హెల్త్ కండిషన్ అనేది ఏ విధంగా ఉంది, అలాగే వెహికల్ని ట్రాకింగ్ కూడా చేయొచ్చు. దీనికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ అయితే 5 years అయితే ఫ్రీగా అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మహేంద్రా ట్రియో ప్లస్ వారంటీ విషయానికి వచ్చినట్టయితే 5 సంవత్సరాలు లేదంటే 1,20,000 కిలోమీటర్ల బ్యాటరీ వారంటీతో వస్తుంది. అలాగే 3 సంవత్సరాల ఛార్జర్ వారంటీతో ఇస్తున్నారు. వెహికల్ రన్నింగ్ కాస్ట్ వచ్చేసి 1 కిలోమీటర్కు కేవలం 50 పైసాల్లోనే మనం 1 కిలోమీటర్ అయితే రన్ చేయొచ్చు. ఈ వెహికల్లో అయితే IP67 వాటర్ ప్రూఫ్ మోటార్తో అయితే రావడం జరుగుతుంది. ఈ మోటార్ను 1 మీటర్ డెప్త్లో ఉండే వాటర్లో కూడా ఒక 30 minutes నుంచి బయటికి తీసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు వెహికల్ ఏ విధంగా పనిచేసిందో అదే విధంగా పనిచేస్తుంది. హైదరాబాద్ GHMC వ్యాప్తంగానైతే మహేంద్రా మినీ కమర్షియల్ షోరూమ్స్ అయితే 25 పైగా ఉన్నాయి. ఆ 25 షోరూమ్లకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి. మీరు వెహికల్ తీసుకోవడానికి కానీ తీసుకున్న తర్వాత సర్వీస్ చేయించుకోవడానికి కానీ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మీ దగ్గరలో ఉండే మహేంద్రా మినీ కమర్షియల్ షోరూమ్ని విజిట్ చేయండి. ఈ మహేంద్రా ట్రియో ప్లస్ వెహికల్ని తీసుకొని మీ బిజినెస్లో కూడా ప్రాఫిట్స్